నమస్కారం. మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. గోచార ఫలితాలు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మంచి సమయం అని చెప్పవచ్చు. మీరు ఆర్థికంగా లాభపడతారు, మీ ఆదాయం మెరుగుపడుతుంది. ఎందుకంటే శని ఈ నెలలో తిరోగమనంలో ఉంటుంది. మీ 11వ ఇంట్లో తన సొంత రాశులు కుంభరాశిలో ఉంటారు. మీ ఆదాయాన్ని పెంచుతూనే ఉంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ఈ మాసంలో మీకు చక్కగా అవకాశం అయితే ఉంది. సూర్యుడు 5వ ఇంట్లో కూర్చుని ఈ నెల ప్రారంభంలో మీ 11వ ఇంటిని చూస్తాడు. ఇది ఆదాయ ఇబ్బందులను తగ్గిస్తుంది, ఆర్థిక ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు చాలా శ్రమ మరియు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. మీ మీరు ఈ నెల ప్రారంభంలో కష్టాలైతే తప్పవు. 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో కేతువుతో పాటు ఉంటాడు. కాబట్టి ఇది ఆదాయ ఇబ్బందుల్ని తగ్గించి ఆర్థిక ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు చాలా శ్రమ అయితే ఉంటుంది. రాహువు, కుజుడు మరియు బృహస్పతి యొక్క దృష్టి యొక్క ప్రభావం అయితే సెప్టెంబర్ 18న శుక్రుడు తన సొంత రాశిలో తులారాశిలో మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ వ్యాపారానికి సంబంధించిన సమస్యల తీవ్రత అనేది తగ్గుతుంది. ఈ మాసం విద్యార్థులందరికీ చక్కగా లాభదాయకంగా ఉంటుంది. 5వ ఇంటి అధిపతి 5వ ఇంట్లోనే ఉన్నందున మీరు కష్టపడి మీ పాఠశాల విద్యల్లో ముందుకి వెళ్ళగలుగుతారు. అంటే మీరు కష్టపడితేనే విద్యలో ఫలితం అనేది ఉంటుంది, విజయం సాధించగలరు. ప్రేమ భాగస్వాములో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి మీ వంతు మీరు కృషి చేస్తారు. వైవాహిక జీవితంలో నెల మొదటి సగం కష్టంగా ఉంటుంది, కానీ రెండవ భాగంలో ఆనందం రావడం ప్రారంభమవుతుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. అలాగే మీకు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఆరోగ్యం పైన శ్రద్ధ పట్టండి. ఇక కుటుంబ జీవితం మేషరాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 6వ ఇంట్లో ఉండడం వల్ల గృహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని ఆస్తి లేదా కుటుంబ విభేదాలు మీకు ఇబ్బందులు కలిగిస్తాయి. కానీ గురుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి మీరు అంటే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు చక్కగా కనిపిస్తాయి. నెల ప్రారంభంలో కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ నెలాఖరులో ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ విషయాలు మెరుగుపడతాయి. నెల మొదటి అర్ధభాగంలో మీ తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. తర్వాత నిలకడగా ఉంటుంది తల్లి ఆరోగ్యం. ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ సోదరులతో కొన్ని విభేదాలు అయితే కంపల్సరీగా రావచ్చు, కానీ ఆ విభేదాలను మనసులో పెట్టుకోకండి. చివరికి వాళ్ళే మీకు సహాయం చేస్తారు. కాబట్టి వాళ్ళపై నమ్మకం ఉంచండి. మీకు వీలైనంత వరకు వారికి మద్దతు ఇవ్వండి. ఇది మీ మధ్య మంచి సామరస్యాన్ని ఉంచుతుంది. ఇది కుటుంబ శ్రేయస్సుకి చాలా ముఖ్యమైనది. వృత్తి ఉద్యోగాలు మేషరాశి వారికి వృత్తిపరంగా ఈ నెల మీ పని కీలకం కావచ్చు. మీరు ఒక విషయం కోసం సిద్ధంగా ఉండాలి. ఇక 10వ ఇంటికి అధిపతి అయిన శని 11వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. 5వ ఇంటి నుండి సూర్య భగవాన్ యొక్క దృష్టి ప్రభావితంగా ఉంటుంది. ఫలితంగా మీరు పనిలో ముఖ్యమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ పని చేస్తున్నా సరే అక్కడ చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దృష్టి మీపై ఉంటుంది. ఇది చాలా కష్టపడి పని చేయాల్సిన సమయం కాబట్టి మీరు సమస్యల నుంచి బయటపడడానికి చాలా కష్టపడాలి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యా రాశిలో మీ 6వ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీ ఉద్యోగానికి మరిన్ని సానుకూల అవకాశాలు ఏర్పడడం అయితే ప్రారంభమవుతాయి. సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో శని దృష్టి కారణంగా ఉంటారు. కాబట్టి మీరు చేసే పని అంటే ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వైపు నుండి ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడకండి. సహ ఉద్యోగుల ప్రవర్తన మీకు సమన్వయం అవుతుంది. కొందరు మీకు సహాయం చేయవచ్చు, అలాగే మరికొందరు మీ తప్పుల మూలాలని మీరు చేసే తప్పుల్ని తవ్వుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ద్వారా మీరు ఈ సమస్యల నుంచి నివారణ అయితే పొందడానికి అవకాశం ఉంది. ఇక వ్యాపారం మేషరాశి వారికి ఈ నెల వ్యాపార పరంగా చూస్తే మొదటి సగం నెమ్మదిగా ఉండవచ్చు. 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు దాని బాధాకరమైన రాశులు కన్యా రాశిలో 6వ ఇంట్లో ఉంటారు. కుజుడు మరియు బృహస్పతి ప్రభావంలో ఉంటాడు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మీ ప్రణాళికలు అమలు చేయడానికి సమయం పడుతుంది. కొన్ని సమాధానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలు తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి
ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వస్తుంది. సెప్టెంబర్ 18 నుండి నెల ఆఖరి వరకు శుక్రుడు తులారాశిలో మీ 7వ ఇంట్లోకి ప్రవేశించి నెల మొత్తం అక్కడే ఉంటాడు. దీనివల్ల వ్యాపార పురోగతి, కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. పాత పథకాలకు మీరు స్వస్తి పలికి మళ్ళా కొత్త పనులను ప్రారంభిస్తారు. అయితే ఇది మీ సమస్త వేగాన్ని మరియు పురోగతిని మీరు వృద్ధి చెందడంలో, మీ వ్యాపారము వృద్ధి చెందడంలో, పురోగతి చెందడంలో ఈ పని అనేది చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది, అలాగే సహాయపడుతుంది కూడా. ఇక ఆర్థిక పరిస్థితి, మేషరాశి వారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం మీకు ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తిరోగమనంలో శని తన సొంత ఇంట్లోకి, కుంభరాశిలో 11వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటాడు. ఇది మిమ్మల్ని సంపద కోసం నడుపుతుంది. మీ ఆదాయాన్ని కూడా స్థిరంగా ఉంచుతుంది. మీ రోజువారీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆదాయం అయితే తగ్గదు. 5వ ఇంట్లో కూర్చున్న సూర్యుడు కూడా తన సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు ఆర్థిక ప్రతిఫలాన్ని చక్కగా తెస్తాడు. అట్లాగే మీరు ప్రభుత్వం నుంచి ఏదన్నా సహాయం పొందాలి అనుకుంటే ఆ సహాయం కూడా పొందొచ్చు. ఈ కాలం మీకు ఆర్థిక పురోగతిని వేగవంతం చేస్తుంది. ఈ నెల మొదటి భాగంలో శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఖర్చు స్థిరంగా ఉంటుంది. సెప్టెంబర్ 16న సూర్యుడు, సెప్టెంబర్ 23న 6వ ఇంట్లో బుధుడికి మధ్య 12 నెలల్లో ఈ నెల ఆఖరు భాగంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మీ ఖర్చులు వేగంగా మీరు ఖర్చు పెట్టడం పెరుగుతుందన్నమాట. దీనివల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే ఈ ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. ఇక ఆరోగ్యం, మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. రాశి అధిపతి అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడు. మీకు అపార ధైర్యాన్ని ఇస్తాడు. మీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాడు. అయితే 2వ మరియు సప్తమ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు బలహీనమైన రాశి అయిన కన్యలో 6వ ఇంట్లో కేతువుతో కలుసున్నాడు. బృహస్పతి, కుజుడు దృష్టి ప్రభావం ఉంటుంది. మీరు కడుపుకు సంబంధించిన సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మధుమేహం ఉన్నవారు మీరు ఈ సమస్యల్ని కాకుండా మీకు ఇంకా అదనపు సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆరోగ్యంతో పాటు మీ ఆహారపు అలవాట్లను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు మందులు తీసుకుంటూ ఉంటే దాన్ని ప్రతిరోజు తీసుకోవడం కొనసాగించండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. దీని ఫలితంగా మీరు ఈ సమస్యలు పరిష్కరించగలరు. శుక్రుడు 6వ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత నెల 2వ భాగంలో ఇబ్బందులు అయితే తగ్గుతాయి. అయితే సూర్యుడు మరియు బుధుడు కూడా 6వ ఇంట్లో ఉంటారు కాబట్టి రాహు కేతువులచే మీరు బాధింపబడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ అయితే ఉంచాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు, మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ప్రేమ సంబంధంలో ఉన్నట్టయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు ఆయన మీ ఇంట్లో ఉంటారు. ఇది మీకు మీ ప్రియురాలకి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మీ పరస్పర సమన్వయం పెరుగుతుంది. మీరు మీ భావాలను మీ ప్రియమైన వారితో చాలా చక్కగా బహిరంగంగా వ్యక్తపరచగలరు. కానీ ఇది శని 6వ ఇంటిని తిరోగమ దృష్టితో చూస్తారు. తద్వారా ఎవరి దృష్టి మీ ప్రేమపై పడవచ్చు. కాబట్టి మీ ప్రేమ విషయంలో కొంచెం మృదువుగా ఉండండి. మీ ప్రేమైన వారిని కొంచెం కలవండి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యా రాశిలో 6వ ఇంటికి మారినప్పుడు సమస్య మరింత తీవ్రతరమయ్యి విభేదాలు ఉండొచ్చు. బుధుడు సెప్టెంబర్ 23న మీ 6వ ఇంటికి ప్రయాణిస్తాడు. అక్కడ సూర్యుడు కూడా ఉంటాడు కాబట్టి మీ పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ మీరు సమాజంలో మిమ్మల్ని అవమానించే విధంగా ఏమీ చేయకూడదు. పరస్పర సామర్థ్యం మెరుగుపరచడం ద్వారా మీ సంబంధాలని, గౌరవాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇక వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 6వ ఇంట్లో రాహు కేతువులతో బాధింపబడతాడు. ఇది మీ వైవాహిక జీవితానికి మంచిది కాదు. మీ ఇద్దరి మధ్య సమన్వయ లోపాన్ని కలిగిస్తుంది. సంబంధంలో ఉద్రిక్తత ఉంటుంది. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇది మీ కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అయితే సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలో మీ 7వ ఇంటికి తిరిగి మీ ఇంటికి వచ్చేస్తాడు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫలితంగా ఆ పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బందుల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉంటారు. మీరు వైవాహిక జీవితాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తారు. వీలైతే వారి కోసం కొన్ని కొత్త వస్తువులు కొనండి. మీ స్నేహాన్ని బలోపేతం చేయడానికి వారితో కొంత సమయం అయితే తప్పకుండా గడపండి. ఇక విద్యార్థులకి, మేషరాశి విద్యార్థులు ఈ సెప్టెంబర్ మాసం విద్యాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. పాఠశాలలో విద్యార్థులు బాగా రాణిస్తారు. మీ లక్ష్యాన్ని సాధించడం మరియు సంతృప్తి ద్వారా సాధ్యమవుతుంది. పరీక్షల్లో అధిక మార్కులు సాధించడంలో ఉపాధ్యాయులైతే మీకు చక్కగా మద్దతునైతే ఇస్తారు. కీర్తిని తెచ్చే విజయాలు సాధించడానికి మీకు మంచి మంచి అవకాశాలు అనేవి మీ ముందు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా
చదువుకోండి. ఉన్నత విద్యల్లో ఉన్న విద్యార్థులు ఎస్ఎస్సి ద్వారా క్యాంపుల్లో పాల్గొనడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు కలుగుతాయి. ఇవి మీకు సంతృప్తిని అందిస్తుంది. అట్లాగే మీ పనితీరు అవార్డులను తెస్తుంది. అంతేకాకుండా మీలో కొందరు ప్రైవేటు సంస్థల అభివృద్ధి, వాటి ఆలోచనలను వృద్ధి చెందడం ద్వారా వాటి ద్వారా మీకు ఆదాయం వచ్చే అవకాశం అయితే చాలా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇక మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో పాటించవలసిన పరిహారం ఏంటంటే, ప్రతిరోజు రాగి పాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. రుణ విముక్తి పొందడానికి ప్రతిరోజు అంగారక రుణ విమోచన సూత్రాన్ని పాటించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు చక్కగా మెసేజ్ బాక్స్లో మెసేజ్ని చేయండి. నమస్కారం.